Please do subscribe to Prajabheri News Channel. దర్పల్లి మండలంకి ఐద్వా మహిళా సంఘం నాయకత్వం రావడం జరిగింది. ఎందుకంటే గత 2 రోజులుగా 3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 14 నుంచి రెగ్యులర్ గా టీవీలో వాట్సాప్లలో వస్తున్న ఇష్యూ ఏంది అంటే అనూష అనే అమ్మాయిని భర్తనే హతమార్చారు. హతమార్చిన తర్వాత అది హత్య కాదు ఆత్మహత్య అని చెప్పేసి క్రియేట్ చేసి కేసుని పక్కదోవ పట్టిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ కుటుంబీకులు అట్లాగే గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. నిన్న కుటుంబ సభ్యుల్ని సిబిఐ ఆఫీస్ కి పిలిచి మీరు కేసు కనుక కాంప్రమైజ్ కాకపోతే మీకు డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేసి మీకు ఇయ్యము అని చెప్పేసి బెదిరింపులకు గురి చేసిన పరిస్థితి కుటుంబీకులు మనకు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ రోజు రక్షణ లేకుండా పోతుంది. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా అవి అమలు జరిపే విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కాబట్టి పోలీస్ సిబ్బంది ఏదైతే ఉన్నదో తమ కుటుంబాల్లో కూడా ఆడపిల్లలు ఉన్నారని గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా మేము గుర్తు చేస్తా ఉన్నాము. రేపు ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఐద్వాగా మేము పోలీస్ సిబ్బందిని హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నది ఏంటంటే ఏదైతే భర్తకు తనకు మధ్యలో డిస్టర్బెన్స్ అయ్యి తనకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాత కూడా నేను ఉండలేకపోతున్నాని నాటకం ఆడి ఇక్కడికి వచ్చి తనతో రెగ్యులర్ గా మళ్ళీ కాపురం చేస్తూ దాదాపు 17 లక్షల రూపాయలు బాకీ చేసి ఈ రోజు అమ్మాయి ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి. అయితే తల్లిదండ్రులకు గ్రామస్తులకు తెలిసినాయి 16 లక్షల రూపాయలు 17 లక్షల రూపాయలే కానీ తెలియకుండా ఇంకా ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాదాపు ఇంకా 6-7 లక్షల రూపాయలు అంటే దాదాపు 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు అప్పు చేసి ఆ అమ్మాయి ప్రాణం తీసిన పరిస్థితి ఈ రోజు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అందుకే డెడ్ బాడీని మేము అంత్యక్రియలు చేయకుండా ఆపడానికి కారణం అదే అని గ్రామస్తులు చెప్తా ఉన్నారు, కుటుంబీకులు చెప్తా ఉన్నారు. రేపు మేము ఆ అమ్మాయి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఏదైతే బాకీలో ఉన్నారో వాళ్ళు వచ్చి మా ఇంటి పైన పడితే మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. తల్లికి సరిగ్గా కళ్ళు కనబడవు, ఆరోగ్యం సహకరించదు, తండ్రి కూడా ఆరోగ్య పరిస్థితి బాగుండదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఈ ఆందోళన చేయడానికి ప్రధానమైన కారణము ఏదైతే 2 పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు కూడా తన తండ్రి చెంతకు చేరాలి, లేదా ఉన్నన్ని రోజులు వాడే పోషించాలి. తన ఆస్తిలో భాగం ఏది ఉన్నా కూడా ఆ పిల్లలకు కూడా చెందాలనేది ఇక్కడ కుటుంబము అట్లాగే గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ నెరవేరేంత వరకు కూడా వాళ్ళకు అండగా ఐద్వా మహిళా సంఘం ఉంటదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఐద్వాగా వాళ్ళు ఎప్పుడు మాకు సమాచారం ఇచ్చినా మేము వచ్చి సహకరిస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మాయి విషయంలో న్యాయం జరగకపోతే పోలీస్ సిబ్బంది సంగతి కూడా తేల్చడానికి ఐద్వాగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.